ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పేరు వ్యక్తిగత స్వార్థ. ఈ వ్యక్తిగత స్వార్థ అన్న ఈ పదం చాలా మంది వినే ఉంటారు. ఆ వ్యక్తిగత సువార్త అనే ఈ పదంలో, ఈ రెండు పదాల్లో సువార్త అనే పదం మనం ప్రతి వారం వింటూ ఉంటాం. ఎవరి స్థాయిలో వాళ్ళు సువార్తని జరిగిస్తున్నారు, చాలా సంతోషం. అయితే ఈరోజు మీరు నేర్చుకోబోయే అంశం ఏంటంటే వ్యక్తిగత సువార్త అంటే ఏమిటి. ఈ వ్యక్తిగత సువార్తకు సంబంధించి ఒక 8 అంశాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అందులో అవసరమైన మేరకు ఈ వారం చెప్తాను, మిగతావి వచ్చే వారం చెప్పే ప్రయత్నం చేస్తాను. రాసుకునే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి, బయటికి వెళ్ళి చెప్పేవారికి వీలుగా ఉండేలా అన్ని నేను దేనికి దానికి విభజిస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగత స్వార్థ, దీనికి సంబంధించి 8 అంశాలు, అందులో ఒక్కొక్కటి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ 8 అంశాలలో మొట్టమొదటిది ఏంటంటే వ్యక్తిగత స్వార్థ అంటే ఏమిటి, రెండవది వ్యక్తిగత స్వార్థ ఎందుకు చేయాలి, మూడోది వ్యక్తిగత సువార్తలో ఉన్న విశిష్టత ఏమిటి, గొప్పతనం ఏమిటి, అంటే మామూలు సువార్తకు వ్యక్తిగత సువార్తకు తేడా ఏమిటి, మూడోది. నాలుగోది, బైబిల్ గ్రంథంలో కానీ సంఘ చరిత్రలో కానీ వ్యక్తిగత సువార్త చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా, నాలుగో అంశం. ఐదో అంశం ఏంటంటే ఒక వ్యక్తి వ్యక్తిగత సువార్త చెప్పాలి అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఐదోది. ఆరోది, వ్యక్తిగత సువార్త ఎలా చేయాలి, ఏడోది, వ్యక్తిగత సువార్త యొక్క ఫలితాలు ఏమిటి, ఉపయోగాలు ఏమిటి. అందులో 8వ విషయం ఏంటంటే వ్యక్తిగత సువార్త చేసేవారికి సూచనలు, కొన్ని సలహాలు. మొత్తం 8 అంశాలు దేనికి దానికి విభజించి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ 8 అంశాలలో మొట్టమొదటిది ఏంటంటే వ్యక్తిగత సువార్త అంటే ఏమిటి. వ్యక్తిగత సువార్త అంటే ఏమిటి? సువార్తలు రెండు రకాలు. ఒకటి బహిరంగ సువార్త, రెండోది వ్యక్తిగత సువార్త. బహిరంగ సువార్త ఎలా ఉంటుందంటే బహిరంగ సువార్త అందరికీ తెలిసేలా చేసేది బహిరంగ సువార్త. మళ్ళీ చెప్తానండి, బహిరంగ సువార్త అంటే అందరికీ తెలిసేలా చేసేది. ఉదాహరణకు వీధి సువార్త, మేడల మీద చెప్పే సువార్త, చర్చిలో చెప్పే సువార్త, ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే ఫంక్షన్ ద్వారా చెప్పే సువార్త, సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా చెప్పే సువార్త. ఇవన్నీ బహిరంగ సువార్తలు. ఈ సువార్తలు చేస్తే అందరికీ తెలిసిపోద్ది మనం ఏం చేస్తున్నామని, సువార్త చేస్తున్నామని అందరికీ తెలిసిపోద్ది. అయితే ఈ బహిరంగ సువార్త చేయాలి అంటే ఖచ్చితంగా బైబిల్ ట్రైనింగ్ ఉండాలి. కొంచెం అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ బహిరంగ సువార్త చేయాలంటే అందరికీ తెలిసేలా మనం చెప్తున్నప్పుడు, అందరూ మన సువార్తను గమనిస్తున్నప్పుడు, అందరూ మన సువార్త వింటున్నప్పుడు ఖచ్చితంగా ఆ సువార్త చేసేవారికి ఖచ్చితంగా ఉండాలి, బైబిల్ ట్రైనింగ్ ఉండాలి. ఇక ఈ బహిరంగ సువార్తలో ఉన్న మరొక ఇబ్బంది ఏంటంటే ఈ బహిరంగ సువార్త చేయాలంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అవుతాయి. ఖచ్చితంగా ఏం ఖర్చు అవుతాయి? డబ్బులు ఖర్చు అవుతాయి. మనం కూడా చాలా బహిరంగ సువార్తలు పెట్టాం. అందులో మనకు బాగా ఇబ్బంది కలిగించేవి 2 బహిరంగ సువార్తలు మనం చేసాం. ఆ బహిరంగ సువార్తలు ఏం జరిగిందంటే మనం 2 లక్షల్లో ఆ సువార్త సభలు అయిపోవాలనుకున్నాం. బాధాకర విషయం ఏంటంటే ఆ సువార్తలు 2 లక్షలకి పైగానే అయిపోయి 3 లక్షలు అయిపోయినాయి. 2 సువార్తలు 3 లక్షలు ఖర్చు అయిపోయినాయి. ఆ లక్ష్యం తీర్చడానికి బంగారాలు తాకడ పెట్టిన బంగారాలను వెడగొట్టడానికి వేటలకు వెళ్ళి మరి అప్పులు తీర్చాం. అంటే బహిరంగ సువార్త అన్నది అందరికీ తెలిసేలా చేసేది. ఈ బహిరంగ సువార్త చేయాలంటే బైబిల్ ట్రైనింగ్ ఉండాలి. ఈ బహిరంగ సువార్త చేయాలంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అవుతాయి. అయితే నేనేం చెప్పాలనుకుంటానంటే ఈరోజు మనం మాట్లాడుకునేది బహిరంగ సువార్త కోసం కాదు, మనం మాట్లాడుకునేది వ్యక్తిగత సువార్త. ఏ సువార్త? వ్యక్తిగత సువార్త. ఇక వ్యక్తిగత సువార్త అంటే ఏమిటి అనే విషయాలను మనం ఆలోచించుకుంటూ కొన్ని విషయాలను మనం ఆలోచించగలిగితే ఈ వ్యక్తిగత సువార్త కోసం బైబిల్ పండితులు చెప్పిన ఒక 3 నిర్వచనాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ వ్యక్తిగత సువార్త అంటే ఏమిటో బైబిల్ పండితులు చెప్పిన ఒక 3 నిర్వచనాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో ఒకటి ఏంటంటే ఒక వ్యక్తి నీ దగ్గర నుండి వెళ్ళిపోయే లోపు వ్యక్తిగత సంభాషణ ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో యేసుక్రీస్తు గురించి చెప్పే ఆ వ్యక్తి యేసును తన సొంత రక్షకునిగా అంగీకరించేలా చేయడమే వ్యక్తిగత సువార్త. అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, లేదా మీరు ఏదైనా కూర్చొని సంభాషిస్తున్నప్పుడు కానీ, మీ దగ్గర ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయే లోపు ఆ వ్యక్తికి క్రీస్తు కోసం చెప్పి క్రీస్తును నమ్ముకునేలా చేయడమే వ్యక్తిగత సువార్త. ఇది మొదటిది.
రెండో విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. బైబిల్ పండితులు చెప్పే నిర్వచనంలో రెండో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక భిక్షగాడికి ఒక భిక్షగాడు మరొక భిక్షగాడికి భోజనం ఎక్కడ దొరుకుతుందో చెప్పడమే వ్యక్తిగత స్వార్థ. మనం మనం చెప్పే భోజనం ఏ భోజనం కోసం? ఆత్మ సంబంధమైన భోజనం. అది యేసు క్రీస్తు కోసం చెప్పడమే, ఎక్కడ చెబుతారో చెప్పడమే వ్యక్తిగత స్వార్థ. ఇది రెండోది. ఇక మూడో విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. నీ జీవితం ద్వారా, నీ పెదవుల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తితో, నీ తోటి వ్యక్తులతో ప్రభువైన యేసు క్రీస్తును రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా పంచుకోవడం ద్వారా వారు ప్రభువును నమ్మి వెంబడించేలా చేయడమే వ్యక్తిగత స్వార్థ. నీ బ్రతుకు ద్వారా, నీ మాటల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ క్రియల ద్వారా ఎవడన్నా క్రీస్తును అర్థం చేసుకుని క్రీస్తుని నమ్మేలా చేయించడమే వ్యక్తిగత స్వార్థ. మీకు అర్థమవుతుంది లేదు? వ్యక్తిగత స్వార్థ కోసం బైబిల్ పండితులు చెప్పిన 3 విషయాలు చెప్పాను. చాలా మంది ఎలా పడితే అలా స్వార్థ చేసేసి, ఎలా పడితే అలా స్వార్థ చేసేసి మేము కూడా ఏ స్వార్థ చేస్తాం అనుకుంటున్నారు? వ్యక్తిగత స్వార్థ చేస్తాం అనుకుంటున్నారు. నేను బహిరంగ స్వార్థ కోసం మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోవాలి. స్వార్థలు 2 రకాలు. ఒకటి బహిరంగ స్వార్థ, ఒకటి వ్యక్తిగత స్వార్థ. నేను బహిరంగ స్వార్థ కోసం మాట్లాడట్లేదు. ఎవరు బహిరంగ స్వార్థను మైండ్ లో పెట్టుకోవద్దు. ఎందుకంటే బహిరంగ స్వార్థ చేయాలంటే బైబిల్ ట్రైనింగ్ కావాలి. బహిరంగ స్వార్థ చేయాలంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇక్కడ చాలా మంది బైబిల్ ట్రైనింగ్ చేయలేరు, డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదు. కనుక బైబిల్ ట్రైనింగ్ చేయకుండా, డబ్బులు ఖర్చు అవ్వకుండా స్వార్థ ఎలా చేయాలో చెప్తాను మీకు. చాలా మంది ఎలా పడితే అలా స్వార్థ చేసి మేము కూడా వ్యక్తిగత స్వార్థ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఏది వ్యక్తిగత స్వార్థ కాదంటే చెప్తాను. ఏది వ్యక్తిగత స్వార్థ కాదంటే అందులో ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. మత సంబంధమైన వాదన కాదు వ్యక్తిగత స్వార్థ. ఉదాహరణకి ఎవరన్నా ఒక వ్యక్తితో మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని వాదించుకోవడం కాదు. ఏది వ్యక్తిగత స్వార్థ. వ్యక్తిగత స్వార్థ అంటే మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మీ మతం గొప్ప, మా మతం గొప్ప అని వాదించుకుంటారు కొంతమంది. అలా వాదించుకుని ఏమనుకుంటున్నారు వీళ్ళు? మేము కూడా ఏ స్వార్థ చేసాం అనుకుంటున్నారు? వ్యక్తిగత స్వార్థ చేసాం అనుకుంటున్నారు. వ్యక్తిగత స్వార్థంలో మత సంబంధమైన వాదనలు ఉండవు. ఇది మొదటిది. రెండోది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు దేవుని గురించి చర్చే కాదు వ్యక్తిగత స్వార్థ అంటే. కానీ ఎవరి కోసం చెప్తాం? దేవుడి కోసం చెప్తాం. కానీ అది దేవుడి కోసం దేవుడి కోసం చెబుతున్న మీటింగ్ లో ఉండకూడదు. దేవుడి కోసం చెప్తున్న సంభాషణలో ఉండకూడదు. కానీ ఎవరి కోసం చెప్పాలి? దేవుడి కోసం చెప్పాలి. దాన్ని వ్యక్తిగత స్వార్థ అంటారు. ఇక మూడోది, మేము మీటింగ్స్ పెడుతున్నాం రండి, మా చర్చికి రండి అని చెప్పడం కూడా ఏది కాదు? వ్యక్తిగత స్వార్థ కాదు. వ్యక్తిగత స్వార్థ అంటే జస్ట్ క్రీస్తు కోసం చెప్పడం, క్రీస్తు కోసం పరిచయం చేయడమే వ్యక్తిగత స్వార్థ. అసలు ఇంతకీ వ్యక్తిగత స్వార్థ అంటే ఏంటి? బైబిల్ ఏమని చెబుతుంది దీనికోసం అని మనం జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు చూడగలిగితే, ఒక విశ్వాసి మరొక వ్యక్తితో వ్యక్తిగత సంభాషణ ద్వారా యేసు క్రీస్తు కోసం చెప్పడమే వ్యక్తిగత స్వార్థ. ఆల్రెడీ మీరు మారున్నారు కదా, బాప్తిజం తీసుకున్నారు కదా, అనేకమైన దేవుని సంగతులు వింటున్నారు కదా. మీరు మీరు దేవుడిని నమ్మని వ్యక్తి దగ్గరికి వెళ్ళి చక్కగా మాట్లాడుతూ ఆ మాటల సందర్భంలో యేసు నమ్ముకోండి మీ జీవితాలు బాగుంటాయి, యేసు నమ్ముకోండి మీ బ్రతుకులు బాగుంటాయి, యేసు నమ్ముకోండి మీ పాపం పోతుంది, యేసు నమ్ముకోండి మీరు పరలోకం వెళ్తారు, యేసే గొప్ప దేవుడు అని జస్ట్ యేసు కోసం మాట్లాడటమే, యేసు కోసం పరిచయం చేయడమే ఏ స్వార్థ? వ్యక్తిగత స్వార్థ. మరి ఈ వ్యక్తిగత స్వార్థను సంఘస్థులందరూ ఏం చేయాలి? వ్యక్తిగత స్వార్థ చేయడం చాలా ఈజీ. యేసు కోసం మరొక వ్యక్తికి తెలియజేయడము, యేసు కోసం మరొక వ్యక్తికి పరిచయం చేయడమే వ్యక్తిగత స్వార్థ. సుమారుగా మన సంఘంలో 100 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి క్రీస్తు కోసం చెప్పారు అనుకోండి, ఈచ్ వన్ క్యాచ్ వన్. ఒక్కొక్కరికి క్రీస్తును తెలియని వారికి మీరు పరిచయం చేస్తే, ఆ పరిచయం చేయడం వల్ల వాడు మారితే వాడు మనం ఖచ్చితంగా ఏం చేయొచ్చు? సంఘానికి రాబట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే సంఘస్థులందరూ వ్యక్తిగత స్వార్థ చేయాలి. ఈ వ్యక్తిగత స్వార్థ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా క్రీస్తు కోసం మీరు ఏం చేయాలి? ప్రకటన చేయాలి. చాలా మంది అనుకుంటారు స్వార్థ చేయడం అనే ఈ పని పాస్టర్ గారి పని అనుకుంటారు. చాలా మంది తెలియగా స్వార్థ చేసే పని పాస్టర్ గారి పని కాదు. ఎవరిది? విశ్వాసులు చేసే పని అనే సంగతి మీరు ఖచ్చితంగా గుర్తించాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘస్థులందరూ ఖచ్చితంగా వ్యక్తిగత స్వార్థ చేయాలి. వ్యక్తిగత స్వార్థ అంటే ఏంటో కాదు, మీకు తెలిసిన క్రీస్తును తెలియని వారికి జస్ట్ క్రీస్తుని నమ్మండి, క్రీస్తు గొప్పోడు అని చెప్పడమే వ్యక్తిగత స్వార్థ. వ్యక్తిగత స్వార్థ అనే దాంట్లో 8 విషయాలు అనుకున్నాము. అందులో వ్యక్తిగత స్వార్థ అంటే ఏంటో ఆల్రెడీ ఏం చేస్తాం మనం ఇప్పుడు చెప్పేసుకున్నాం. ఇక